హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇది సాటర్‌డే ఒక వ్లాగ్ అన్నమాట. ఇలా నా డే అయితే ఒక మంచి వైబ్‌తో స్టార్ట్ అయింది. వీడియోలకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలి. మీరు ఒకే ఇన్‌కమ్ మీద ఆధారపడి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారా? లేక ఏదైనా ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని పెట్టుకున్నారా అని. ఎందుకు ఈ క్వెషన్ అడిగాను అని లాస్ట్‌లో చెప్తాను. సో, ఈరోజు హడావిడి లేదు. ఎందుకంటే రిషికి సాటర్‌డే లంచ్ బాక్స్ లేదు. పీస్‌ఫుల్‌గా అండ్ హ్యాపీగా కొంచెం స్లోగా ఈరోజు కుకింగ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను మిల్లెట్ పొంగల్ చేద్దాం అన్నట్టుగా బరుగు అని అంటాం. సో, అది అలాగే పెసరపప్పు 2 కొంచెం అలా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకొని తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ వాటర్‌లో సోక్ చేసుకొని అండ్ పొంగల్‌కి పెట్టేస్తాను. ఇలా ఎందుకు చేసుకుంటామంటే ఈజీ టు డైజెస్ట్ అండ్ ఆల్సో గ్యాస్ అలా ఏమి ఫార్మ్ అవ్వకుండా ఉంటది అని. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసి నార్మల్‌గా దీన్ని విజిల్ రావడానికి పెట్టేయడం కుక్ అవ్వడానికి. ఈ లోపల నేను కొబ్బరి చట్నీ చేయాలనుకున్నా. దానికి ఇలా శనగపప్పుని కూడా సోక్ చేసి పెట్టుకున్నా. విజిల్ వచ్చేలోపు నేను కొంచెం నా సెల్ఫ్ పాంపరింగ్ చేసుకుందాం అన్నట్టుగా ఆయిల్ పెట్టుకుందామని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఈ లోపల రిషి కూడా రెడీ అయిపోతున్నాడు స్కూల్‌కి. అండ్ ఈ లోపల ఆల్రెడీ విజిల్ ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్న నీట్‌గా కుక్ అయింది. అండ్ ఆల్సో సీ ద టెక్స్చర్ ఇలా ఉంటదన్నమాట. అంటే ఎక్కువ గట్టిగా అయిపోవదు. ఇలా కొంచెం సాఫ్ట్ అండ్ వాటరీగా ఉంటది. మనకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి చట్నీ కూడాను ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఈరోజు రిషినే దీపం పెట్టేశాడు. కొంచెం హడావిడి ఉంది నాకు. ఎందుకు అంటే యెస్టర్‌డే కొంచెం వేరే వర్క్ ఉండింది. దానివల్ల ఇంట్లో కొన్ని థింగ్స్ అటు ఇటు అయ్యాయి. ఎక్సెప్ట్ దట్ ఇంకన్నీ నార్మల్‌గానే వెళ్ళాయన్నమాట. అండ్ దీనికి కూడా ఇప్పుడు ఒక తిరగబాతు పెట్టేసుకున్నాను. అండ్ రిషికి వితౌట్ చట్నీ ఇస్తాను. రిషి చట్నీ ఉంటే ఇష్టపడడు. రిషిని స్కూల్‌కి పంపించిన తర్వాత నేను కూడా ఇక్కడ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు నాకైతే ఒక 20 మినిట్స్ టైమ్ ఉంది బస్‌కి వెళ్ళడానికి. కానీ ఒక విషయం మీతో చెప్పాలి. నేను చాలా వెయిట్ చేస్తున్నా ఈగర్‌లీ ఈ విషయం మీతో చెప్పడానికి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ మంచిగా ఒక కాఫీ తాగితే ఆ ఫీలే వేరే. యాక్చువల్లీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళాలి. కాకపోతే మీకొక విషయం చూపించాలి. అంటే ఒక థింగ్ చూపించాలి అండ్ ఒక విషయం చెప్పాలి అని ఇలా వీడియో చేస్తున్నా. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. మేబీ ఇది చూడ్డానికి ఒక సింపుల్ నోట్ ఆర్ చిన్న అమౌంట్ ఉన్న నోట్ అని చాలా మందికి అనిపియచ్చు. కానీ నాకిది ఒక హ్యాపీనెస్. ఎందుకు అంటే ఇలాంటి హ్యాపీనెస్‌ని నేను వదిలేసి 7-8 ఇయర్స్ అయిండే నా లైఫ్‌లో. మళ్ళీ నిన్న ఇది స్టార్ట్ అయినప్పుడు నాకు కలిగిన హ్యాపీనెస్ ఉంది కదా! చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకు అంటే నేను పోస్ట్ ఆఫీస్‌లో జాబ్‌కి జాయిన్ అవ్వక ముందు టీచర్‌గా వర్క్ చేసేదాన్ని. అప్పుడు నా ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం ఈవినింగ్స్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఇప్పుడే కాదు లైక్ నేను స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అప్పట్లో ఇంకాను ఏదో ఒక ఎక్స్‌ట్రా పని చేసేదాన్ని. దానివల్ల కొంచెం ఇన్‌కమ్ ఎర్న్ చేసేదాన్ని. మీరు బిలీవ్ చేస్తారా? నేను స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్‌లో కూడాను పూలు అమ్మి ఎర్న్ చేసేదాన్ని. లైక్ అప్పట్లో ఒక మూర పూలు వచ్చి రూ. 5 ఉండేది. ఇంట్లో పూచిన పూలని కట్టి అమ్మ కట్టిస్తే నేను తీసుకువెళ్ళి అమ్మేదాన్ని. ఇంటింటికి పోయి కూడా అమ్ముకొని వచ్చేదాన్ని. ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అని డెఫినిట్‌గా చెప్పను. బై గాడ్స్ గ్రేస్ తినడానికి, ఉండడానికి దేవుడు ఎంతో కొంత ఇచ్చాడు. ఎవ్రి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. కానీ ఇలా చిన్న చిన్న అమౌంట్‌ని ఎర్న్ చేయాలని మాత్రం నాకు మా అమ్మ నేర్పించింది. తర్వాత నా పెళ్ళైనప్పుడు అండ్ నేను
జాబ్‌కి వెళ్ళినప్పుడు టీచర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ట్యూషన్స్ చెప్పడం అండ్ వేస్ట్ శారీస్‌తో మ్యాట్స్ వేయడం అండ్ చిన్న చిన్నగా శారీ డ్రేపింగ్స్ చేయడం, మెహందీస్ వేయడం ఇలా ఎక్స్‌ట్రా వర్క్ చేస్తూ కూడా నేను ఎర్న్ చేస్తున్నాను. లైక్ దాంట్లో ఎంతో వచ్చేస్తుందని నేను చెప్పను గానీ, వచ్చే ఒక 100, 200 కూడా దేనికైనా పనికొస్తుంది. ఖాళీగా కూర్చోవద్దు. ఒక్క దాని మీదే ఆధారపడవద్దు అనే ఒక్క థాట్ వల్ల నేను ఇవన్నీ చేస్తూ ఉంటి. పోస్ట్ ఆఫీస్‌కి జాయిన్ అయిన తర్వాత టైమ్ ఇన్‌సఫిషియంట్ అండ్ రిషి వల్ల బికాజ్ రిషికి ఫుల్ టైమ్ మదర్‌గా ఉండడం కోసరం ఇలా చాలా విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యి ఇలా ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయితే దేని గురించి ఫోకస్ చేయక వదిలేసాను. బట్ ఎవరైనా హెల్ప్ అడిగితే డెఫినిట్‌గా చేసేదాన్ని. లైక్ మెహందీస్ వేయడం గానీ, సారీ డ్రేపింగ్ గానీ, ఇలా ఎవరైనా హెల్ప్ అడిగితే చేసేదాన్ని. కానీ అమౌంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసి చేయడం లేదు. బట్ నిన్న ఒకరు మెహందీ వేయాలని అడిగితే వెళ్ళాను. ఒక పాపకి మెహందీ వేసేసాను. నాకు 500 వాళ్ళిచ్చారు. ఈ అమౌంట్ నేను నోరు తెరిచి అడగలేదు. నాకు ఇంతే కావాలని అడగలేదు. బట్ నేను చేసిన వర్క్ చూసి ఇష్టపడి ఇచ్చారు. అండ్ మళ్ళీ వాళ్ళు నన్నెవరైతే రెఫర్ చేసారో వాళ్ళని కాల్ చేసి అడిగారంట. ఇంకా ఎక్కువ ఇవ్వాల్సన్నా వాళ్ళకి లేదా చాలా అని అడిగారంట. నేను ఒక్కటే చెప్పాను. మీకు ఎంత ఇష్టముంటే అంతే ఇవ్వండి అని చెప్పాను. సో సారీ చాలా డిస్టర్బెన్స్ ఒస్తుంది. బట్ నేను ఈ వీడియో చెప్పాలని చెప్తున్నాను. మీకు ఎంతైతే అంతే ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. నేను హ్యాపీగా తీసుకున్నాను. కానీ నిన్నటినింకా ఎన్ని సార్లు చూసాను అంటే ఆ నోట్‌ని ఒక హ్యాపీనెస్ నాకు హస్బెండ్ కూడా "ఇంక నీ ఇష్టం. నీకిలాంటి వర్క్స్‌లో ఇష్టముంటే, ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి. నేను ఆపను" అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫైనల్లీ నేనొక మాట చెప్పాలి. డెఫినిట్‌గా ఇది పెద్ద విషయం కాదు మీతో షేర్ చేసుకోవడానికి. కానీ నా హ్యాపీనెస్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నా వరకు ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మనం ఒక్క ఇన్‌కమ్‌ని నమ్ముకొని బ్రతుకుతా ఉంటాం. కొన్నిసార్లు ఆ ఇన్‌కమ్ ఆగిపోయే సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన లైఫ్ చాలా వరకును అప్స్ అండ్ డౌన్స్ అయిపోతుంది. అలాంటి పర్ సిట్యుయేషన్స్ ఎవరికీ రావద్దని అనుకోవాలి. ఎందుకంటే మనకి ఒక్క దగ్గర నుంచి ఇన్‌కమ్ వస్తుంది అంటే మనం ఇంకొక సోర్స్‌ని కూడా తెలుసుకోవాలి. లైక్ ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఆర్ ఇంకేదైనా వర్క్ తెలిసుండాలి మనకి. ఇంకొక సైడ్ ఇంకా కూడా ఇన్‌కమ్ తెచ్చుకోవడానికి. దాని గురించి మనం ఏదో హవర్స్ టుగెదర్ కష్టపడాల్సిన అవసరం లేదు. హార్డ్‌లీ ఒక 1 అవర్ ఆ స్కిల్ గురించి మనం టైమ్ ఇచ్చి, ఆ స్కిల్‌ని నేర్చుకోవడమో, లేక ఆ వర్క్‌ని ఇంప్లిమెంట్ చేయడమో స్టార్ట్ చేస్తే, దానివల్ల వచ్చే అమౌంట్ చిన్నది కావచ్చు ఈరోజు. కానీ ఎప్పుడో ఒక రోజు అది మనకి పెద్ద అమౌంట్‌గా అండ్ మనకి ఒక అండగా నిలబడుతుంది. దాని గురించి నేను ట్యూషన్స్ చెప్పడం కావచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం కావచ్చు, పెయింటింగ్స్ వేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేసేదాన్ని. నాకొచ్చే అమౌంట్ పెద్దదేమి చెప్పను గానీ, ఒక హ్యాపీనెస్‌ని మాత్రం డెఫినిట్‌గా నాకిస్తుంది. సో, మీలో కూడా ఇలాంటి హ్యాపీనెస్ కోసం వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ప్లీజ్ ఇది ప్రతి ఒక్క విమెన్‌కి చెప్పాలనుకుంటున్నా. నాట్ ఓన్లీ ఫర్ వుమెన్స్ ఎవరైనా సరే ఒక్క దాని మీదే ఆధారపడి బ్రతకద్దండి. మన జీవనానికి మనకి ఒక్కటి కాకపోతే ఇంకొక దారి తెలుసుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్‌లో అడిగిన క్వెషన్స్‌కి ఇప్పుడు ఆన్సర్ దొరికింటుంది. ఒక్క ఇన్‌కమ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకద్దు. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్‌లో చెప్పండి. ఎప్పుడో ఒకసారి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనకి చాలా మంచి వాల్యూని తెచ్చిపెడుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.